Thanks for watching BVR TV News. డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర సీనియర్ లీడర్, ఇదివరకు 2 సార్లు పర్కాల నుంచి కంటెస్ట్ చేసినటువంటిది. రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఉంటుని ఇప్పుడు ఒక జిల్లా ప్రభారిగా మాట్లాడుతున్నాం. భారతీయ జనతా పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇప్పుడు బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఒకరి మీద ఒకరు బురద తల్లుకుంటున్నారు, ప్రజలను మభ్యపెట్టడానికి. రక్తం గురించి చెప్తా నేను. బీఆర్ఎస్ ప్రభుత్వం లాస్ట్ పర్యాయం 10 సంవత్సరాల్లో కాళేశ్వరంలో 1000 కోట్ల అవినీతి జరిగిందనేది వాస్తవం. గోస్ కమిషన్ కూడా నిర్ధారించింది. సరే, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోయటానికి స్టే మాత్రమే, అంతేగాని దే ఆర్ నాట్ అబ్జాల్వ్డ్ ఫ్రమ్ ది క్రైమ్. వాళ్ళు ఏదో నిర్దోషులని ఏ కోర్టు కూడా ఇంతవరకు కమిషన్ కానీ ప్రకటించలేదు. ఇంక్లూడింగ్ కేసీఆర్ గారైతే, హరీష్ రావు గారైతేంది, అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి ఫస్ట్గా, తర్వాత కేసీఆర్ గారు. డిజైన్ కానించి లోపాలు, కట్టడంలో లోపాలు, అసలుకి సైట్ సెలెక్షన్లో లోపాలు, ఇవన్నీ బయటకు వచ్చినాయి. దీని పాపం తప్పకుండా కేసీఆర్ గారిది, హరీష్ రావు గారిది, కేటీఆర్ గారిది, అప్పుడున్న కవితది. దీంట్లో ఎలాంటి సెకండ్ ఒపీనియన్ లేదు నాకైతే. సరే, దీన్ని ఒక ఇష్యూగా రేవంత్ రెడ్డి గారు అయితేంది, వారి ప్రభుత్వం ప్రజాపాలనలో ఆరోపణలు చేయగానే వీళ్ళేంది, ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా మీరు దాన్ని ఆపేసినరు, ఎంతోమందికి ప్రజలకు నీళ్ళు కష్టాలు అవుతున్నాయి అని వీళ్ళు అంటే దాని మీద అని రక్తం ఒక ప్యాకెట్లో ఎక్కించి రక్తం చిందించడానికి కూడా మేము రెడీగా ఉన్నాం, ప్రజలకు నీరు అందితే అని ఒక పొలిటికల్ డ్రామా హరీష్ రావు గారి ఆధ్వర్యంలో జరిగిందనేది వాస్తవం. దానికి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే, మీ పాపాలు కడుక్కుంటానికి ఇంకెంత రక్తం చెల్లినా సరిపోదు అని వాళ్ళు. సరే, ఏది ఏమైనా కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టమైనటువంటి క్లారిటీతో ఉన్నటువంటి పార్టీ. అక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ వీళ్ళు చేసిన చర్యలు ఏమి లేవు. ఘోష్ కమిషన్ని ప్రకటించి మరి అది దోషులుగా చేసినప్పుడు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నాం? ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎవరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? నువ్వు ఇప్పుడు వాటర్కు హరీష్ రావు, కేటీఆర్ లేదంటే వాటర్ పంపించవచ్చు, మీరు బ్యారేజ్ అది పోయినా కూడా గ్రావిటీతోని పంపించవచ్చు కన్నెపల్లి వరకు అని. వాళ్ళేంది, ఎన్ఎస్డిఏ వాళ్ళు చెప్పింది ఏంది, బ్యారేజ్లో లోపాలున్నాయి, బ్యారేజ్ నిండకున్నా కూడా పంపించవచ్చు అనేది వాళ్ళది. సో ఒకరికొకరు ఏంటంటే తోడు దొంగలు ఇద్దరు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు తోడు దొంగలు. వీడు తిట్టినట్టు యాక్షన్ చేయాలి, వాడు చిట్లు ఇచ్చినట్టు వాడు యాక్షన్ చేస్తాడు. అంత మిక్కిలి ఏమి ప్రజలకు ఉపయోగం. వాళ్ళకు కూడా ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళకు ప్రజలు వాళ్ళ హామీలు ఏవైతున్నాయో అమలు చేస్తలేదు కాబట్టి ఆ యొక్క మైండ్ అటెన్షన్ పక్కకు పోతుందిలే, ఈ డిస్కషన్లో పోనీలే అనేది వాళ్ళ. సో ఎట్ ద ఎండ్ ఎవరు నష్టపోయేది? సాధారణ కామన్ ప్రజలు. నువ్వు ఇన్వెస్టిగేషను మొత్తం కాళేశ్వరం మీద చేయాలని చెప్పాలి, కానీ ఏదో కొంత పార్ట్లీ చెప్తే సిబిఐ వస్తుందా? నువ్వు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎందుకు ఇవ్వను ఫ్రేమ్ చేసి? సో ఇప్పుడు మెయిన్గా 3 బ్యారేజ్లు ఇక్కడ మొదలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల. ఒక్కటి ఆపిన 3 కొట్టుకపోతాయి, ప్రజలకి ఇంకా శాశ్వత నష్టం అవుతుంది అనేది ఒక రిపోర్టు. మరి ఇన్నేళ్ళు వీళ్ళు రిపేర్ చేయకపోవటము, దాన్ని చర్యలు తీసుకోకపోవటము, ఇది వీళ్ళ తప్పే. దానిలో అవినీతి అంత జరిగితే కూడా కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? సో అందుకనే భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నది కాళేశ్వరం మీద. ప్రాణహిత చేవలని మొదలుపెట్టినాం. ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదట.
ఒక ముఖ్యమంత్రి నువ్వు అక్కడ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసటానికి అంత రాజకీయం, ప్రతిదీ రాజకీయమే. వాడే భాష కావచ్చు, జుగుప్సాకరమైనటువంటి భాష మాట్లాడతారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, అప్పటి ముఖ్యమంత్రి కావచ్చు, ఇప్పటి ముఖ్యమంత్రి కావచ్చు, ఏమి నేర్చుకోవాలి? యూత్ మీ నుంచి ఏమి ఇన్స్పైర్ కావాలి? మీ భాష మీ ఇన్స్పైర్ కావాలన్నా? ఏమి ఇన్స్పైర్ కావాలి? భారతీయ జనతా పార్టీ నైతిక విలువలతో కూడిన రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తున్నది. అంతేకాని కళ్ళబొల్లి మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, వాణ్ణి తిట్టి వీణ్ణి తిట్టి అధికారంలో రావాలంటే మేము ఎప్పుడో వద్దాం తెలంగాణలో.